నీకు తెలియని నా గతాన్ని, నీకు తెలిసిన నన్ను గుర్తు చేస్తూ నేనెందుకు ఇంతగా దిగజారిపోయానో, నాకేం కావాలో ఈ లెటర్తో నీకు పూర్తిగా అర్థమవుతుందనుకుంటున్నాను. ఇదే నా పూర్తి జీవితం. నా జీవితాన్ని నీకు వదిలి ఇంకెప్పుడు నీకు ఎదురుపడని దూరాలకు వెళ్ళిపోతున్నాను. ఇట్లు నీకేమీ కాని సిద్ధాంశ్. ఈ లోకంలో నేను సంపాదించిన ఆస్తిని, నన్ను పెంచి పెద్ద చేసిన నా స్కూల్కి, నేను ప్రాణంగా ప్రేమించిన అక్షరకి, నీడలా నాకు తోడుగా ఉన్న నా స్నేహితుడికి ఇచ్చేశాను. ఈ లోకంలో నేను సంపాదించుకున్న నా నిజమైన ఆస్తి, నా మౌతార్గం తీసుకొని ఈ విశాలమైన లోకంలోనికి వెళ్తున్నాను. ఇప్పుడు ఆకాశం నిర్మలంగా ఉంది, నా మనసు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు అక్షర కోరినట్టుగా ఆమెకి దూరంగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అక్షరం నుండి దూరంగా మొదటి అడుగు. ఏ దిక్కు తెలియని ప్రయాణం ఏ వైపు వెళ్తుందో తెలియడం లేదు. అరే సిద్ధాంశ్, బ్రతకలేకపోతే చావు. ప్రాణం నన్ను వదిలి వెళ్ళిపోతుంది. బాధగా ఉంది, కానీ మనసుకి హాయిగా ఉంది. ఈ నరకం నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఏవో అరుపులు వినిపిస్తున్నాయి, కళ్ళు మూతలు పడుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ డీటెయిల్స్ చూస్తే గనక, న్యూ ఇండియన్ ఐడల్ టైటిల్ విన్నర్, యువ గాయకుడు, ప్రముఖ సింగర్ సిద్ధాంశ్ ఈ రోజు తెల్లవారుజామున రైలు ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఆయన It's okay. Take rest. What is this, Siddhansh? ఈ ప్రకృతిలో మనిషి ఒక్కడే ప్రేమ కోసం ప్రాణాలు తీస్తాడు, లేదా ప్రాణాలు తీసుకుంటాడు. కానీ భగవంతుడిచ్చిన ఈ ప్రాణం చాలా విలువైంది. అవును, పాట నీ ప్రాణం కదూ. అలాంటి దాన్ని వదిలిపెట్టడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఆ పాట వల్లనే కదా అక్షరకి నీకు పరిచయం అయింది. మీరు ప్రేమించుకుంది ఆ రోజే చెప్పుంటే మావయ్యని అడిగి నేను మీ పెళ్లి చేసి ఉండేవాడిని. సిద్ధాంశ్, అక్షర తన మాటలతో నిన్ను హర్ట్ చేసిందంటే అదంతా నీ మీద ప్రేమతోనే, వాళ్ళ నాన్న నుంచి నేను రక్షించుకోవడానికి. తన మాటలతో నిన్ను బాధ పెడితే ఆ కోపంతోనైనా అక్షరకు దూరంగా వెళ్ళిపోతావు అనుకుంది తప్ప నిన్ను ఈ స్థితిలో చూడ్డానికి మాత్రం కాదు. నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు అక్షర పుట్టింది. అందరూ నాకు పెళ్ళాం పుట్టిందిరా అన్నారు. కానీ అప్పుడు నాకేం తెలీదు. కానీ నాది అనే ఫీలింగ్ పుట్టి అది రోజు రోజుకి పెరిగి పెద్దయిపోయింది. నా ట్రైనింగ్ పూర్తి చేసుకుని నా మనసులో మాట చెప్పాలనుకునే సమయానికి తన మనసులో నువ్వున్నావు. మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు త్యాగం చేశామనుకున్నారు, కానీ మీ మనసుల్ని మీరే మోసం చేసుకున్నారు. నేను అక్షరని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, ఇష్టపడ్డాను. కానీ ఆ ఇష్టం కోసం ప్రాణత్యాగం అయితే చేయను. యువర్ గ్రేట్ సిద్ధాంశ్. ప్రాణం పణంగా పెట్టి ప్రేమను జయించి ప్రేమ విజేతవయ్యావు.
ఆల్ ది బెస్ట్. అరవింద్